aspirants, welcome to Daily Chronicles by Abhinam IAS Academy. Ee roju Daily Chronicles lo let's learn the most important topics from various news sources. And the first article is let's learn about pellet guns and also internet shutdown in Delhi. And the third one is plain cloth policing in India. And also Babel Mandap state gurinchi maatladukunnamu and NSE recent ga, that is National Stock Exchange అహింస పోర్టల్ ని తీసుకొచ్చింది, దాని గురించి కూడా తెలుసుకుందాము. క్లియర్? సో చలో లెట్స్ స్టార్ట్. ద ఫస్ట్ ఆర్టికల్ ఈజ్ అబౌట్ ది పెల్లెట్ గన్స్. మీరు రీసెంట్ గా సోషల్ మీడియాలో చూస్తుంటే ఈ పిక్చర్ చాలా వైరల్ అవుతుంది. ఎస్, డిడ్ యు సీ దిస్? సో ఢిల్లీలో జరుగుతున్న ప్రొటెస్ట్ కారణంగా రీసెంట్ గా పెల్లెట్ గన్స్ యూజ్ చేయడం జరిగింది. ప్రొటెస్ట్ లో పోలీస్ వాళ్ళు పెల్లెట్ గన్స్ యూజ్ చేయడం జరిగింది. ఈ పెల్లెట్ గన్స్ అంటే ఏంటి? కెన్ యూ సీ దిస్ స్మాల్ బుల్లెట్ లైక్ థింగ్స్? జనరల్ గా ఇవి చిన్నగా సర్కిల్ షేప్ లో ఉంటాయి బుల్లెట్స్. అయితే ఏంటి పెల్లెట్ గన్స్? పెల్లెట్ గన్స్ ప్రొటెస్ట్ లో యూజ్ చేయొచ్చా లేదా అనేది తెలుసుకుందాము. సో why it is in news? It is in news because during 28 June 2026, which is ongoing Delhi protest, in that protest, police have been used pellet guns and shock batons against the protesters. So, can you see this? The pellet guns. Pellet guns ante enti? These are normally usually called as pump action guns. Pump action guns ante enti? Generally, if you give a strike, like thousands of pellets, bullet-like structures, small bullet-like structures, which we are calling it as pellets. ఈ pellets release అవుతాయి. One strike, hundreds of pellets. Okay, so if we are firing a cartridge containing hundreds of small pellets will be coming out from a gun. అయితే ఇవి దీన్ని దేంతో తయారు చేస్తారంటే lead మెటీరియల్ తో తయారు చేస్తారు. It is made up of lead. చిన్నగా స్పెరికల్ షేప్ లో, సర్కిల్ షేప్ లో బుల్లెట్స్ ఉంటాయి అన్నట్టు. అండ్ మరీ లాంగ్ డిస్టెన్స్ కి ఏం వెళ్ళవు ఇవి. యూజువల్ గా షార్ట్ డిస్టెన్స్, ట్రావెల్ ఇన్ షార్ట్ డిస్టెన్స్. దీన్ని నార్మల్ గా ఇలా క్రౌడ్ కంట్రోల్ కాకుండా బేసిక్ గా హంటింగ్ కి కూడా వాడతారు. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్లీ పెస్ట్ కంట్రోల్ కి కూడా వాడతారు. అగ్రికల్చర్ లో పెస్ట్ కంట్రోల్ కి కూడా ఈ పెల్లెట్ గన్స్ అనేవి వాడడం జరుగుతుంది అన్నట్టు. కెన్ యూ సీ ద ఇన్సిడెంట్? సి యూజువల్లీ అండ్ ఇవి బేసిక్ గా సాఫ్ట్ టిష్యూస్ ఏవైతే ఉంటాయో సాఫ్ట్ టిష్యూస్ లోకి మాత్రం పెనిట్రేట్ అవుతాయి అన్నట్టు. ఇఫ్ యూఆర్ వెరీ అంటే చాలా చిన్న డిస్టెన్స్ లో ఉంటే, షార్ట్ డిస్టెన్స్ లో ఉంటే మీరు సాఫ్ట్ టిష్యూస్ లైక్ స్కిన్ నుంచి కానీ ఇలా పెనిట్రేషన్ అనేది జరుగుతుంది, బాడీ లోపలికి వెళ్తాయి. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ యూ కెన్ సీ what are the consequences if it is hitting your eye. బేసిక్ గా ఐ అనేది చాలా సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఐకి హిట్ అవుతే పర్మనెంట్ బ్లైండ్నెస్ వస్తుంది. ఇట్ ఈస్ లీడింగ్ టు పర్మనెంట్ బ్లైండ్నెస్. అండ్ ఫేసెస్ కి తగిలింది అనుకోండి, ఇలా ఇంజురీ యూ కెన్ సీ. స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది, చాలా ఇయర్స్ పడుతుంది మళ్ళీ కోలుకోవడానికి. అండ్ యాజ్ యూ కెన్ సీ దిస్ picture is like highlighting in social media. It is becoming viral in social media. And ఈ అబ్బాయికి ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయికి ఐకి కూడా తాకింది. ఐకి తాకడం వల్ల హీస్ ఆల్సో లైక్ పర్మనెంట్ బ్లైండ్నెస్ వస్తుంది అని డాక్టర్స్ ఎస్టిమేట్ చేస్తున్నారు. హిస్ ఫ్యామిలీ హెస్ గివెన్ ఎ స్టేట్మెంట్ టుడే. అండ్ ఆల్సో ఇట్ మే లీడ్ టు డెత్ సమ్టైమ్స్. బేసిక్ గా గవర్నమెంట్ ఇది నాన్ పాయిజనస్ అని చెప్తుంది, నాన్ లీథల్ అని చెప్తుంది, కానీ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఆల్సో లీడింగ్ టు ది డెత్ ఆఫ్ ది పర్సన్. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది పెల్లెట్ గన్స్. ఇది యూజ్ చేయొచ్చా అంటే ఎస్, క్రౌడ్ కంట్రోలింగ్ కోసం యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ ఇంటర్నెట్ షట్ డౌన్స్ ఇన్ ఇండియా. సేమ్ ఢిల్లీ ప్రొటెస్ట్ ఏదైతే ఆన్గోయింగ్ ఢిల్లీ ప్రొటెస్ట్ ఉందో ఆ ఢిల్లీ ప్రొటెస్ట్ కారణంగా దేర్ ఈస్ అన్ ఇంటర్నెట్ షట్ డౌన్స్ ఇన్ ఢిల్లీ. దిస్ ఇస్ యాక్చువల్లీ ఢిల్లీ ఇంటర్నెట్ షట్ డౌన్ ఇన్ ఢిల్లీ. ఓకే, మరి ఇంటర్నెట్ షట్ డౌన్ ఏంటి, కాన్స్టిట్యూషన్ సపోర్ట్ చేస్తుందా లేదా ఈ ఇంటర్నెట్ షట్ డౌన్ ని చూద్దాం.
So why it is in news? It is in news because mobile internet services were temporarily suspended in parts of central Delhi during Chalo Sansan. Either protest jarugutundo Delhi lo, all you know that what is happening. So there is an internet shutdown was imposed citing public order concerns. గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ ఆర్డర్ కన్సర్న్స్. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాము. సో ఇంటర్నెట్ షట్ డౌన్స్ ఇన్ ఢిల్లీ. ఇంటర్నెట్ షట్ డౌన్ అంటే ఏంటి? సింపుల్ టర్మ్స్ లో చెప్పాలి అంటే ఇంటర్నెట్ ని క్లోజ్ చేయడం. దట్స్ ఇట్, షట్టింగ్ డౌన్ ఆఫ్ ఇంటర్నెట్. మరి ఎలా చేస్తున్నాము? బేసిక్ గా డేటా స్పీడ్ ని కూడా తక్కువ చేయొచ్చు, కంప్లీట్ ఇంటర్నెట్ సర్వీసెస్ ని స్టాప్ చేయొచ్చు. So an internet shutdown is the intentional disruption of your internet or electronic communication services by the government, making them inaccessible or unusable for a specific population or that particular part of regional area. Now it is happening in your Delhi region, that too in central Delhi. Mari there are types. ఇంటర్నెట్ షట్ డౌన్ కి టైప్స్ ఉన్నాయన్నట్టు. ఫస్ట్ ఇస్ కంప్లీట్ సస్పెన్షన్ ఆఫ్ ఇంటర్నెట్ సర్వీసెస్. నెక్స్ట్ ఇందాక మాట్లాడుకున్నట్టు రిడక్షన్ ఆఫ్ ఇంటర్నెట్ స్పీడ్, పర్టికులర్ వెబ్సైట్ ని బ్లాక్ చేయడం, బ్లాకింగ్ ఆఫ్ స్పెసిఫిక్ వెబ్సైట్, అండ్ ఆల్సో రెస్ట్రిక్టింగ్ మొబైల్ ఇంటర్నెట్ వైల్ అలోయింగ్ ది బ్రౌజింగ్. జనరల్లీ వి డూ, మనం యూపీఎస్సీ ఎగ్జామ్ రాసేటప్పుడైనా సరే యూ కెన్ సీ దిస్. యూపీఎస్సీ ఎగ్జామ్ రాసేటప్పుడు యూ కెన్ సీ దట్ మన దాదాపు మొబైల్లో ఏదైనా బ్రౌజింగ్ చేయాలనుకుంటే స్పీడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నట్టు. ఆల్మోస్ట్ వీఆర్ అంటే ఏమంటారు, ఓపెన్ చేయడానికి ఈజీగా ఉండదు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఓపెన్ ది వైఫై కనెక్షన్ కానీ ఏదన్నా బ్రౌజ్ చేయాలనుకున్నా సరే ఇట్ బికమ్స్ వెరీ హార్డ్. ఓకే, సో ఫార్మ్స్ ఆఫ్ ఇంటర్నెట్ షట్ డౌన్ ఏంటి అంటే కంప్లీట్ సస్పెన్షన్ ఆఫ్ ఇంటర్నెట్ సర్వీసెస్, రిడక్షన్ ఆఫ్ ఇంటర్నెట్ స్పీడ్, అండ్ ఆల్సో బ్లాకింగ్ స్పెసిఫిక్ వెబ్సైట్, ఏదైతే బ్రౌజ్ చేయాలనుకుంటున్నామో అది ఓపెన్ అవ్వకపోవడం, అండ్ ఆల్సో రెస్ట్రిక్షన్ ఆఫ్ మొబైల్స్. These are the forms of internet shutdown. Now, why are this imposed? Why are these shutdowns imposed? ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఎప్పుడైతే వాయిలెంట్ ప్రొటెస్ట్ జరుగుతుందో ఆర్ ఎల్స్ పొలిటికల్ డెమాన్స్ట్రేషన్స్ జరుగుతున్నాయో అప్పుడు కానీ, రిలీజియస్ గ్యాదరింగ్స్ లో కానీ, కమ్యూనల్ టెన్షన్స్ కానీ, కమ్యూనల్ రయాట్స్ కానీ జరుగుతున్నప్పుడు, అండ్ ఆల్సో పబ్లిక్ ఎమర్జెన్సీస్ ఏమైనా ఉన్నా సరే, అండ్ మోస్ట్లీ రిమెంబర్, if it is bothering security, sovereignty, integrity, unity of India, and also if it is disturbing public order, then yes, government is having every right to shut down the internet. Okay, so governments generally impose shutdowns to maintain public order, prevent the spread of misinformation, and also control law and order during these things. ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు కానీ, పొలిటికల్ ఎజెండాస్ ఉన్నప్పుడు అయినా సరే, రిలీజియస్ గ్యాదరింగ్స్ అయినప్పుడు అయినా సరే, అంటే ప్రీచింగ్ ఆఫ్ రిలీజియన్స్, ఇంపోజింగ్ ఆఫ్ రిలీజియన్, అలాంటి సందర్భాలలో షట్ డౌన్ చేయొచ్చు గవర్నమెంట్. క్లియర్? దీస్ ఆర్ ద థింగ్స్. Now, what I want to tell is this mentioned in the constitution? అంటే డైరెక్ట్ గా మెన్షన్ చేయలేదు, బట్ ఇండైరెక్ట్ గా ఎక్కడ సపోర్ట్ చేస్తుంది అంటే ఇన్ ఇయర్ ఆర్టికల్ సారీ ఎక్కడ సపోర్ట్ చేస్తుంది అంటే ఇన్ యర్ ఆర్టికల్ where it is supporting, ఇండైరెక్ట్ గా ఎక్కడ సపోర్ట్ చేస్తుంది అంటే ఆర్టికల్ 19 లో. సో ఇది బేసిక్ గా కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేశారా అంటే రైట్ టు ఇంటర్నెట్ అనేది ఎక్కడ కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేయలేదు, కానీ సపోర్టింగ్ ఆర్టికల్స్ ఏంటి అంటే ఆర్టికల్ 19 clause 1 clause A, which is telling here freedom of speech and expression. Speech and expression la you can express through internet.
You can express in social media. Social media lo express cheyali anukunte internet avasaram. And also article 19 clause 1 clause G ఇది ఏం చెప్తుంది? రైట్ టు డూ బిజినెస్, రైట్ టు డూ ట్రేడ్, ఎంప్లాయ్మెంట్ కోసం రైట్ టు డూ ట్రేడ్ జరగాలి అనుకుంటే వాట్ ఇస్ నీడెడ్? ఇంటర్నెట్ ఇస్ నీడెడ్. సో supporting articles are article 19 clause 1 clause A and also article 19 clause 1 clause E and also right to life, that is article 21. ఇవి supporting articles. And restriction కి support చేసే articles ఏంటి అంటే article 19 clause 2 and article 19 clause 3. ఇవి restriction కి support చేసే articles. Okay. అయితే on what basis, on what law can government shut down? అయితే ఇంతకు ముందు ఉంది ఏంటి అంటే ఇప్పుడుంది ఏంటి అంటే ఇంటర్నెట్ షట్ డౌన్స్ ఆర్ నౌ గవర్న్డ్ బై సెక్షన్ 20 clause 2 clause B ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ 2023. ఇంతకు ముందు ఉంది ఏంటి అంటే టెలిగ్రాఫ్ యాక్ట్. ఇది సిన్స్ బ్రిటిష్ ఏజెస్ నుంచి ఉంది. టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది సిన్స్ కలోనియల్ పీరియడ్ ఉంది. ఇప్పుడున్న యాక్ట్ ఏంటి అంటే సెక్షన్ 20 clause 2 clause B ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ యాక్ట్. ఇది రీసెంట్ గా తీసుకొచ్చారు చూడండి, 2023లో తీసుకురావడం జరిగింది. అండ్ ఆల్సో టెలికమ్యూనికేషన్స్ టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ సర్వీసెస్ రూల్ 2024. ఈ రెండు రీసెంట్ గా తీసుకురావడం జరిగింది. దీనికన్నా ముందు టెలిగ్రాఫ్ యాక్ట్ ఉండేది మనకి. 2 reasons for suspension. ఎలాంటి రీజన్స్ ఉండాలి అంటే డ్యూరింగ్ ఏ పబ్లిక్ ఎమర్జెన్సీ ఆర్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ. దీస్ 2 things should be there. అయితే ఎలా చేస్తారు అంటే కండిషన్స్ ఏంటి అంటే ఇది ఖచ్చితంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి రావాలి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అప్రోచ్ చేయాలి దీన్ని, ఆర్ ఎల్స్ ఎవరైతే కంపిటెంట్ అథారిటీ ఉంటారో వాళ్ళైనా అప్రోచ్ చేయాలి. అండ్ ప్రాపర్ గా ఇన్ రిటర్న్ స్టేట్మెంట్ ఉండాలి. బి రికార్డెడ్ ఇన్ రైటింగ్ విత్ రీజన్స్, రిటర్న్ ఫార్మాట్ లో ఉండాలి. అండ్ ఆల్సో ఇట్ షుడ్ బి పబ్లిష్డ్. అండ్ ఆల్సో అంటే ఏదైతే లిమిటెడ్ ఏరియాలో ఆ డ్యూరేషన్ ని కూడా వాళ్ళు మెన్షన్ చేసి ఉండాలి. అండ్ లీస్ట్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండాలన్నట్టు. షట్ డౌన్ అంటే షట్ డౌన్ అంతే, ఇంకెలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు. సో లీస్ట్ రెస్ట్రిక్టివ్ మెజర్స్ అనేది అవైలబుల్ గా ఉండాలి. దట్ ఈస్ వాట్ హీ మెంట్ టు టెల్. ఇది టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ 2023 సెక్షన్ 20 clause 2 clause B. అండ్ అంతేకాకుండా టెలికమ్యూనికేషన్స్ టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ సర్వీసెస్ 2024. అయితే ఈ రెండు ఏం చెప్తున్నాయంటే ఇవి రీసెంట్ గా తీసుకొచ్చినవి ఏం చెప్తున్నాయంటే పర్టికులర్ గా ఇట్ షుడ్ బి ఇన్ రిటర్న్ ఫార్మాట్. అండ్ బేసిక్ గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి అప్రూవల్ రావాలి, లేదా ఎవరైతే కంపిటెంట్ ఆర్ ఈక్వల్ అథారిటీ ఉంటారో వాళ్ళ నుంచి అయినా సరే ఇన్ రిటర్న్ ఫార్మాట్ లో రావాలి. దిస్ ఇస్ ద థింగ్. అండ్ అది న్యూస్ పేపర్ లో కానీ ఎక్కడైనా గవర్నమెంట్ సైట్స్ లో కానీ పబ్లిష్ చేయాలి. క్లియర్? దట్ ఈస్ ద థింగ్ వాట్ హీ మెంట్. అండ్ ఆల్సో now where is India standing in terms of internet shutdowns? If you see ఈ ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనేది త్రూ అవుట్ ది వరల్డ్ చూసుకుంటే ఇండియాలో ఎక్కువ శాతం ఉంటుంది అన్నట్టు. ద బ్లాకింగ్ విల్ బి మోర్ ఇన్ ఇండియా. ఇండియా కంటిన్యూస్ టు రికార్డ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్స్ ఆఫ్ ఇంటర్నెట్ షట్ డౌన్స్ ఇన్ ది వరల్డ్. ఓకే, యాక్సెస్ నౌస్ ప్రకారం 2025 తీసుకుంటే there are 65 shutdowns. 65 times there have been internet shutdowns in India. Only 2025 consider cheste, and that too across 12 states of India. And Jammu and Kashmir standing in first place in India with 449 times of shutdowns. First place goes to Jammu and Kashmir, second place Rajasthan, third place Manipur. And also India has recorded about 24 shutdowns in 2026. Recent statistics, ఈ statistics ఖచ్చితంగా మెన్షన్ చేయండి, స్కోర్ మోర్. క్లియర్? వాట్ ఈస్ ఇంటర్నెట్ షట్ డౌన్, విచ్ ఆర్టికల్స్ ఆర్ సపోర్టింగ్ దట్, వాట్ ఆర్ ది ఛాలెంజెస్, వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్, ఏ టైమ్స్ లో ఇట్ ఇస్ పాసిబుల్, లీగల్ ప్రొవిజన్స్ ఏంటి, అండ్ ఆల్సో ది స్టాటిస్టిక్స్. ఇఫ్ యూ మెన్షన్ దిస్ you'll get good marks.
ఇందాక మాట్లాడుకున్నాం కదా లీగల్ ప్రొవిజన్స్ గురించి. సెక్షన్ 20 clause 2 clause B, what is telling? Telecommunication services may be suspended only during a public emergency or in the interest of public safety. And the orders must be coming from Ministry of Home Affairs, recorded in writing, issued by competent authority. Same. ఇది కూడా అంతే చెప్తుంది. Telecommunications temporary suspension of services 2024. This has been replaced by Telegraph Act. అయితే if this is violating, though it is not in fundamental rights, can he approach the court? Yes, definitely. There is a judicial review for this. There is a judicial review for this. You can approach the courts. ఏ ఆర్టికల్స్ బేస్ చేసుకొని వెళ్ళొచ్చు అంటే బిఫోర్ ది హై కోర్ట్ ఇట్ ఇస్ ఆర్టికల్ 226 అండ్ బిఫోర్ ది సుప్రీం కోర్ట్ ఇట్ ఇస్ 32. కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, దిస్ యూ కెన్ యూజ్ అండ్ యూ కెన్ గో టు ది కోర్ట్. నా ఫండమెంటల్ రైట్స్ డిస్టర్బ్ చేస్తున్నారు అని యూ కెన్ అప్రోచ్ ది కోర్ట్. See, these are the supporting articles. ప్రాపర్ రైట్ టు ఇంటర్నెట్ అని ఎక్కడా లేదు, కానీ ఆర్టికల్ 19 clause 1 clause A, ఆర్టికల్ 19 clause 1 clause D, that is right to trade, and also here article obviously 21 right to life. ఇవి supporting. And remember, internet shutdowns are fully subject to judicial review as discussed. Done. This is about the internet shutdowns. Now, in the same Delhi protest, you can see plain clothes policing in India. News ఏంటి అంటే బేసిక్ గా ప్రొటెస్ట్ అప్పుడు ఢిల్లీ పోలీస్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ యూనిఫార్మ్స్, దే ఆర్ నాట్ వేరింగ్ ప్రాపర్ యూనిఫార్మ్స్. యూనిఫార్మ్స్ లేకుండా దే హ్యావ్ బీన్ కంట్రోల్ ది క్రౌడ్. ఈజ్ ఇట్ లీగల్ ఇన్ ఇండియా? ఈజ్ ఇట్ లీగల్ ఇన్ ఇండియా? దిస్ ఇస్ ద థింగ్. దట్ ఈస్ వాట్ ఇస్ ప్లెయిన్ క్లాత్స్ పాలిసింగ్ ఇన్ ఇండియా. ఓకే, ప్రాపర్ డెసిగ్నేషన్ లేకుండా, ప్రాపర్ క్లాత్స్ లేకుండా దే హ్యావ్ బీన్ హిట్ ద పీపుల్. Can you see? He's not wearing his uniform and he's trying to hit the person. And these persons also who are there, they have been covered there. Like what is the badge available untundo, aa badge ni cover cheyadam jarigindi annattu. This is the plain cloth policing in India. So is it legal? Basic ga ekkada mention chesaledu same thing. Okavela like if they are in their job, they must have their uniform and cheppesi they must have and they should have. But in certain cases like intelligence gathering kani, undercover operations చేస్తున్నప్పుడైనా సరే, counter terrorism అయినప్పుడైనా సరే, surveillance of criminal networks, ఆ ఏరియాలో క్రిమినల్స్ ని చూడాలన్నా పట్టుకోవాలన్నా వీళ్ళు క్రిమినల్స్ అలర్ట్ అవుతారు కాబట్టి they can use this civil uniform. సివిలియన్స్ లాగా వాళ్ళు ఉండొచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్ లీగల్ అథారిటీస్ ఏం చెప్తున్నారు అంటే when they are doing their job they must wear uniform, but anywhere in any of the conditions it is not there mandatorily. కానీ ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అని మాత్రం చెప్పారు. when they are having their intelligent gatherings కానీ, అండర్ కవర్ ఆపరేషన్స్ చేస్తున్నప్పుడైనా సరే, సర్వైలెన్స్ ఆఫ్ క్రిమినల్స్ ఉన్నప్పుడైనా సరే they can use civilians. బట్ అక్కడ జరిగేది ఏంటి? ప్రొటెస్ట్. obviously what authority you are having to hide yourself? This is a question asked. So, is hiding police identity legal? Maintenance of public order is governed by chapter 9 of Bharatiya Nagarik Suraksha Sanhita. It is telling this, how a police should behave. And BNS authorizes a magistrate or police officer, like ఎక్కడైతే ప్రొటెస్ట్ జరుగుతుందో అక్కడికి ఎవరెవరు వెళ్ళొచ్చు, కంపిటెంట్ అథారిటీ ఎవరు ఉంటారు అంటే మెజిస్ట్రేట్ ఆర్ పోలీస్ ఆఫీసర్. ఓకే, they have the right to order an unlawful assembly to disperse. అయితే ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు కదా, ఈ పోలీస్ ఆఫీసర్ షుడ్ కమ్ ఇన్ ఏ యూనిఫామ్. If he's not coming in a uniform, how will they come to know he's a police or a civilian? Okay, so although BNSS does not expressly require police officers to wear uniform or nameplates, but legal experts argue that yes, వాళ్ళని మేము ఐడెంటిఫై చేయాలి, సివిలియన్స్ వాళ్ళని ఐడెంటిఫై చేయాలి కాబట్టి యూనిఫామ్ వేసుకోవాలి అని చెప్పేసి.
Why it has become controversial? It has become controversial because they have to be proper accountable to the civilians. Akkada jarugutundi protest. Thousands of people were there. Okay, there is no identification. ఎవరెవరిని కొడుతున్నారు అసలు, ఎవరెవరిని ఏం చేస్తున్నారు అనేసి ఐడెంటిఫికేషన్ లేదు అక్కడ. And risk of misuse. Even a civilian can come as a police. Civilian also can tell, I am police. And he can be the opposition parties also. Okay, who are participating in the protest. ఇంక వీళ్ళు ఆపోజిట్ పర్సన్స్ ఉంటే అక్కడ వాళ్ళు గొడవ పడే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో ట్రాన్స్పరెన్సీ అనేది హైడ్ అయింది. నువ్వెవరు అసలు ఏంటి అనేసి నాకు తెలియట్లేదు. సో దర్ ఇస్ అ ట్రాన్స్పరెన్సీ ఇష్యూ అండ్ ఆల్సో రూల్ ఆఫ్ లా. Legal authority should tell that I belongs to the police. Okay, there occurred misuse of public accountability. Police was not accountable to the public. So accountability anedi dabbatinindi. There was no transparency, there was no accountability. So these all things have become a controversial issue. And they have been hit. Police without wearing uniform, they have been hit the civilians. Now, this was the case. Now, next article is about the Bab el Mandab. Now, why it is in news again ante, Iran supported Houthis. Iran supported Houthi group has been said that మేము Bab el Mandab ni kuda close chestamu. This is Bab el Mandab, దీన్ని కూడా close chestamu అని చెప్పేసి Iran backed Houthis were saying that. So why it is in news? Falling tensions over Strait of Hormuz. Already Strait of Hormuz ni close చేసేసారు. Inflation has been increased. And in the same thing, Iran is being telling, that is Houthi groups are telling that we will also close Bab el Mandab. This is again the second most important choke point, maritime choke point. So Bab el Mandab issue enti, ఇది ఎక్కడ ఉంది, దీని గురించి తెలుసుకుందాం. Remember that Bab el Mandab is a connecting choke point. ఇది ఎక్కడెక్కడ ఉంది అంటే ఏషియా సైడ్ వచ్చేసి Bab el Mandab Strait is a narrow sea passage located between your Yemen on the Arabian Sea side and also to your Djibouti and Eritrea. Map chuddam. Can you see this clearly? This is your Bab el Mandab. This is your Bab el Mandab. Surrounding areas వచ్చేసి Yemen and at the other two sides are near your Djibouti and Eritrea. And see clearly Bab el Mandab, Gulf of Aden, Indian Ocean. So ఏవైతే goods ఉంటాయో they travel through Indian Ocean, Gulf of Aden, they go to Red Sea. ఇక్కడ you will be having Suez Canal, Mediterranean Sea, then you can go for Europe. And also to side enti Africa. So Asia, Africa, Europe. Connecting point between your Asia, Africa and Europe. Surrounded by Bab el Mandab, Yemen to the Arabian Sea side, Djibouti and Eritrea. Okay, towards your Red Sea side. Clear? Gurtunchukondi. This is what will be asked in the exam. So it connects Red Sea, Gulf of Aden, Arabian Sea. And if you see the bordering countries already said. So it is a connecting point between Indian Ocean, Gulf of Aden, Red Sea, Mediterranean Sea, that is through the Suez Canal, connecting to the Europe. That is why this point is very important, and remember, it is called as Gate of Tears. It is called as Gate of Tears. Why? Because it is very narrow choke point, just 29 kilometers. దాదాపు షిప్స్ వెళ్ళాలి అంటే it takes very long time, but almost 12% of trade is happening through this route. 12% of trade is happening with this route. ఇది క్లోజ్ చేయడం వల్ల ships has to turn and they has to go from Cape of Horn. ఈ Cape of Horn నుంచి వెళ్ళాలి అనుకుంటే 14 days extra time పడుతుంది. 14 days of extra time. They have to travel through Africa and then they have to reach to Europe.
Rather than going in a shortcut, they have to use this thing. This is about your Babel Mandap. Now, అది క్లోజ్ చేయడం వల్ల ఇండియాకి ఇంప్లికేషన్స్ ఏంటి? సేమ్ స్టేట్ ఆఫ్ హార్మోస్ కి ఎలాంటి ఇంప్లికేషన్స్ అయితే వచ్చాయో ద సేమ్. ఎనర్జీ సెక్యూరిటీ, అగైన్ ద ఆయిల్ ప్రైసెస్ విల్ ఇంక్రీజ్. డన్. నెక్స్ట్, ట్రేడ్ అండ్ సప్లై చైన్ కి అంతరాయం కలుగుతుంది. Because nearly 1/3 of India state passes through Babel Mandap again. So if destruction is coming, delayed exports and imports, increased logistic costs, higher insurance premiums, supply chain bottlenecks, same. Next, Indian seafarers. So India is among the world's largest suppliers of merchant navy persons. Now, if anything is happening, akkada unne mana Indian soldiers kaina sare, employment issues aina vastavi, and they are like risking their life. That is the thing. Now, what should India do? What should India do? India should talk with the neighborhood countries. Ikkada evaithe neighborhood countries unnayo, it should be talking to Saudi Arabia gani, Sudan gani, Eritrea gani. So veelatho it has to talk and it has to do the agreements. అక్కడ ఉన్న వాళ్ళ, అక్కడ ఎవరైతే నేవీ పర్సన్స్ ఉంటారో వాళ్ళ సేఫ్టీ కన్సర్న్స్ గురించి, మన షిప్స్ ఒకవేళ అక్కడ ఉంటే వాటి యొక్క లైక్ కన్సర్న్ చూసుకోవడం అయినా సరే అలా జరుగుతూ ఉండాలన్నట్టు. సో ఇండియా షుడ్ స్ట్రెంథెన్ ద డిప్లొమసీ విత్ ఈజిప్ట్, సౌదీ అరేబియా, దిగ్బౌటి, ఇట్రియా అండ్ రెడ్ సీ with respect to our ships and also the naval persons. Okay, and ikkada kuda so it should talk with France and Japan and also naval bases in Djibouti. Ee Djibouti lo Japan and France yokka naval bases untaru annattu. So వాళ్ళతో మాట్లాడి it has to coordinate our naval patrols and deter the attacks on merchant ships. ఒకవేళ అక్కడ మన షిప్స్ అనేవి స్టక్ అయి ఉంటే మన షిప్స్ సురక్షితంగా ట్రావెల్ చేయడానికి చూసుకోవాలి. And also about the navy persons also. That is the thing. And lastly, let's talk about NSE has been released recently, Ahimsa Index. NSE ante enti? NSE ante enti? Ee Ahimsa Index ante ento kuda telusukunnamu. This is important, maybe asked in different kinds of groups అని అనుకుంటున్నాను. Group exams లో అడిగే ఛాన్స్ ఉంటుంది అని అనుకుంటున్నాను. Now, what is this NSE? NSE is a stock exchange company. NSE is a stock exchange company. Normally stocks aina sare, stock market aina sare, derivatives aina sare, shares ilantivi chuskoni market. This is coming under your SEBI. It is coming under your Companies Act. NSE is coming under your Companies Act. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1992లో ఎస్టాబ్లిష్ చేసి ఆపరేషన్స్ అనేవి 1994లో వచ్చాయి. ఎక్కడ లొకేట్ అయి ఉంది? Mumbai located ఉంది. This is India's largest and premium stock exchange company. And introduced it, దీని significance ఏంటి అంటే it introduced India's first fully automated screen-based electronic trading system. Okay, it has introduced first fully automatic full screening electronic trading system. Clear? Increasing the transparency, increasing the accountability, and also NSE is recognized stock exchange under the Securities Contract Regulation Act of 1956, and it functions under the regulation of SEBI. Obviously stock market kada, it is coming under the SEBI. Now, ఇంకా NSE గురించి తెలుసుకోవాలి అనుకుంటే మేజర్ ఓనర్షిప్ అనేది LIC వాళ్ళతో ఉంటుంది అన్నట్టు. Major ownership includes LIC persons, SBI, ICICI Bank, GIC, and also other financial banks. Now, what does it do? Indaka maatladukunnattu, it provides equities, share market, future and options, derivatives, currency derivatives, commodity derivatives, securities, shares. These are all things. Okay, stock exchange market, stock exchange company kada, it sees all these things. Now, let's see what is Ahimsa Index. సింపుల్ గా ఇంతకు ముందు ESG అనేది ఉండేది అన్నట్టు. లైక్ సేమ్ NSE యూస్ టు సీ అబౌట్ ది ESG. ESG అంటే ఏంటి? ఎన్విరాన్మెంటల్ సోషల్ గవర్నెన్స్ పర్ఫార్మెన్స్ గురించి చూసుకునే వాళ్ళు. అయితే ఇది ఏంటి అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు కొలోనియల్ సైడ్, మోర్ ఆఫ్ సమ్ బ్రిటిష్ టైప్ ఉంది అన్నట్టు. నౌ ప్యూర్ గా ఇండియన్ టచ్ లో ఉండాలి అని చెప్పేసి అహింసా ఇన్వెస్టింగ్ ని తీసుకొచ్చారు, అహింసా ఇండెక్స్ ని.
అంటే కంపెనీస్ విచ్ ఆర్ వెరీ లెస్ ఫోకస్డ్, అంటే వాయిలెన్స్ అనేది ఉండకూడదు, దట్ విత్ రెస్పెక్ట్ టు అనిమల్ వాయిలెన్స్ ఉండకూడదు. The companies who are more focusing on these things, animal welfare and non-violence of animals, which are focusing on this, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇంతకు ముందు ESG ఉండేది, దట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ ఎన్విరాన్మెంట్, సోషల్ అండ్ గవర్నెన్స్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఏంటి, ఇండియన్ టచ్ ఉండడానికి ఏదైతే అనిమల్ వెల్ఫేర్, ఏవైతే ఇండస్ట్రీస్ అనిమల్ వెల్ఫేర్ మీద కానీ నాన్ వైలెన్స్ మీద కానీ ఫోకస్ చేస్తాయో వాళ్ళకి ఇది ఇవ్వడం జరుగుతుంది ఇండెక్స్. దిస్ ఇస్ గ్లోబల్ సస్టైనబిలిటీ ఫ్రేమ్వర్క్. దిస్ ఇస్ రూటెడ్ ఇన్ ఇండియాస్ ఎథికల్ ఫిలాసఫీ ఆఫ్ అహింస. Now, this measures carbon emissions, labor practices, governance, etc. But this is purely screening the companies based on cruelty-free business practices. This is used international level. ఇది ఇంతకు ముందు అనేసి పాటించింది అండ్ దిస్ హ్యాస్ బిన్ ఇంట్రడ్యూస్ రీసెంట్లీ. ఇదేంటి, ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ వాల్యూ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రేమ్వర్క్. వాల్యూస్ ని పెంచడానికి విత్ రెస్పెక్ట్ టు అనిమల్ వెల్ఫేర్. Now, let's talk about the features. ఏంటి అసలు? So, Nifty 500 Ahimsa Index is a thematic stock market index that tracks companies whose business practices aligns with the principle of Ahimsa, that is non-violence. Basically, avoiding activities related to cruelty towards the animals. That is the thing. Simple enti ante, it is promoting ethical practices. It is promoting ethical practices. That's ethical practices. ఏవైతే కంపెనీస్ if they are supporting the cruelty, animal cruelty, that will be excluded by NSE Ahimsa Index. Clear? This is about the Ahimsa Index. So today we have discussed most important 5 topics. One is about the police thing. Babel Mandap gurinchi, Babel Mandap prelims lo adige chance untundi, so please do read that. This may be asked in your mains, plain cloth policing, and next internet of shutdown of internet. This is also very much important for your mains. Internet shutdowns gurinchi mains lo adige chance untundi, also prelims also pellet guns gurinchi kuda adige avakasham untundi. So please do read these articles carefully. These are very important for the exam. Thank you. Have a good day.